సిబిఆర్ఈ కంపెనీ అత్యాచార కహాని. ఆడపిల్లలకు అంతర్జాతీయ కంపెనీల్లో కూడా రక్షణ కరువైంది. ఆమెపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిపినా ఆదుకునేందుకు కంపెనీ యాజమాన్యాలకు మనసు రావడం లేదు. అన్యాయాన్ని ఎదిరించాలని అడుగు ముందుకేసి ఆమె ఫిర్యాదు చేసిన బాధితురాలనే నిందించి దోషిగా చూస్తున్న దుర్మార్గపు కంపెనీ కహాని ఇది. రియల్ ఎస్టేట్ రంగంలో గ్లోబల్ లీడర్ ఈ కోల్డ్వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్ కంపెనీ. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 500 కార్యాలయాలతో లక్షల మంది ఉద్యోగులతో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తోంది. ఇంత పెద్ద గ్రూపుకు చెందిన సిబిఆర్ఈ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బ్రాంచీలో మాత్రం అమ్మాయిలకు భద్రత కరువైంది. ఇందులో పనిచేసే మహిళా జనరల్ మేనేజర్ మీద ఇదే కంపెనీలోని ఒక ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కంపెనీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆ జనరల్ మేనేజర్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. పోలీసులు విచారణ చేసి వాస్తవాలు గుర్తించి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. నిందితుడిని జైల్లో కూడా పెట్టారు. ఇంత జరిగినా ఆ సిబిఆర్ఈ కంపెనీకి మాత్రం అమ్మాయి పట్ల కనికరం కలగడం లేదు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. అమ్మాయి పట్ల అత్యాచారం చేస్తుంటే అడ్డుకున్న అదే కంపెనీకి చెందిన 12 ఏళ్ల సీనియర్ ఉద్యోగి మరియు డైరెక్టర్ పై కూడా సదరు ఉద్యోగి తీవ్రంగా దాడి చేశాడు. కనీసం ఈ దాడిని కూడా ఆ కంపెనీ ఖండించకుండా ఆ అత్యాచారం చేసిన ఉద్యోగిని వెనుకేసుకు రావడంపై ఈ కంపెనీలో ఇలాంటి అఘాయిత్యాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో, ఎంతమంది అమ్మాయిలు బలి అవుతున్నారోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. తన పట్ల జరిగిన అత్యాచారాన్ని, కంపెనీ నిర్లక్ష్యపు ధోరణిని అందరూ ఎండగట్టాలని ఆ అమ్మాయి కోరుతోంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి మరొకరి పట్ల ఇలా చేయకుండా ఉండేందుకు అతనికి కఠిన శిక్ష పడాలని, ఎక్కడా ఉద్యోగం చేయకుండా కంపెనీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీనికి సమాజమంతా తనకు మద్దతు పలకాలని ఆశిస్తోంది. మీరు కూడా ఈ అమ్మాయికి మద్దతు పలకాలనుకుంటే ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సంఘీభావం ప్రకటించాలని కోరుతోంది.